జేపీ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నికల సినారియోలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సుమారుగా 15,00,000 మంది మొదటిసారి ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అందులో దేశానికి మన రాష్ట్రానికి చాలా ముఖ్యంగా ఉన్న యువత ఆల్మోస్ట్ ఒక 4,00,000 మంది ఉన్నారండి. ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసుకుంటే మాస్ హిస్టీరియా కానీ బ్లైండ్ ఫేవరెటిజం కానీ చాలా పాతుకుపోయి ఉన్నాయి. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే మా స్నేహితులు లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఇదే పార్టీకి ఓట్ చేస్తున్నారనో ఒకే నాయకుడికి ఓట్ చేస్తున్నారనో ఈ ఫేవరెటిజం వల్ల వాళ్ళు కూడా తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఫస్ట్ టైం ఓటర్స్కి మీరు ఏం సూచనలు ఇస్తారండి? వీనిలా మీరు చెప్పిన మాట వాస్తవం. మనకి డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటుకి, ఆవేశానికి, అరుపులకి, లేకపోతే రస్తారోకోలకి, ఉద్యమాలకి పరిమితం అయిపోయింది. ఒక ఫ్యూడల్ తత్వం వచ్చేసింది. ఒక పెత్తందారి స్వభావం. పోటీ చేసేవాళ్ళేమో ఇది మా రాచరికము, మేము రాజులము, మా సొంత సామ్రాజ్యం అనుకుంటున్నారు వాళ్ళు. అధికారం లేకపోతే ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటున్నారు. అందుకని ఎన్నికలు అనేవి జీవన్మరణ సమస్యలు అయిపోయినాయి. మరి ఈ యువతలో కానీ లేకపోతే వాళ్ళ పార్టీల కార్యకర్తల్లో కానీ సామాన్య ఓటర్లలో కానీ ఒక ఉన్మాదాన్ని, ఒక పూనకాన్ని తీసుకొస్తున్నారు. ఆలోచన చంపేసి. ఆలోచన చచ్చిపోయినట్టయితే ప్రజాస్వామ్యం వికసించదు. ఓట్లు పడ్డా కూడా ఎవరో ఒకరు నెగ్గినా అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మనం యువతంతో అర్థం చేసుకోవాల్సింది, మనం ప్రభుత్వాన్ని మన ఉమ్మడి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి యువకుడు, ప్రతి యువత ఆలోచించాలి. మీ జీవితంలో మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ చేతిలో డబ్బు ఉంటే, మీ కుటుంబానికి సంపాదన ఉంటే ఎలా ఖర్చు పెడతారు? ఏ హోటల్లో, ఏ రెస్టారెంట్లో భోంచేస్తారు? ఏ సినిమా చూస్తారు? లేకపోతే ఏ ఛానల్ చూస్తారు? ఏ పుస్తకం కొంటారు? ఎక్కడికి ప్రయాణం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తారు? ఏ వృత్తిని చేపడతారు? ఏ ఉద్యోగం చేస్తారు? ఏ కోర్స్ చదువుతారు? ఏ స్కూల్కి వెళ్తారు? ఏ కాలేజీకి వెళ్తారు? ఇవన్నీ మీ సొంత నిర్ణయాలు. దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ మీకు జీవితంలో అవసరమైనవి మీ ఆనందం కోసం, అవి లేకపోతే బతుకు నరకంగా ఉండేవి, మీరు సొంతంగా చేసుకోలేనివి ఉన్నాయి. ఇది కీలకం. అవి జరగకపోతే బతుకు నరకం, కానీ మీరు సొంతంగా చేసుకోలేరు. ఇంటెదురుగా రోడ్డు అంతా కూడా చండాలంగా అయిపోయింది, మీరు ప్రయాణం చేయలేకపోతున్నారు. లేకపోతే మంచినీళ్ళలో మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి, చీటికి మాటికి కరెంటు పోతుంది, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, పిల్లలకి చదువు కావాలని చెప్పంటే స్కూల్కి పంపించినా, డబ్బులు కట్టి చదివించినా, లేకపోతే ప్రభుత్వ బడిలో చదివించిన పన్నుల డబ్బులతో నడిచేది చదువు అందట్లేదు, నిజంగా తెలివి వికసించట్లేదు. ఆరోగ్యం కావాలంటే కుటుంబం గొల్లైపోతుంది. రోడ్డు మీదకి పోతే మహిళలు మరి ఎక్కడేమవుతుందని అభద్రతతో ఉన్నారు. ఏమైనా తగాదా వస్తే కోర్టులో పరిష్కారం కాదు, గోండాల దగ్గర పోవాల్సి వస్తుంది, అన్యాయ దగ్గర మీద పోవాల్సి వస్తుంది. నేరం చేస్తే శిక్ష పడుతుందని నా భయం లేదు. నేరస్తుడు వెర్రవేగుతున్నాడు, అమాయకులు భయపడుతూ తిరుగుతున్నారు అనుకోండి. ఇవన్నీ నరకం కదా జీవితంలో. ఇవేవి కూడా మీరు సొంతంగా చేసుకోలేరు. సొంతంగా చేసుకోలేనివి, అవి జరగకపోతే మీకు చాలా నష్టం కలిగేది, అవి చేయటం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో కులాలు లేవు, దీనిలో వర్గాలు లేవు, దీనిలో ముఠాలు లేవు, దీనిలో వాడవాడ నాయకుడిని బంటుగా ఎంత బానిసత్వ స్వభావం. పూర్వకాలం రాచరికంలాగా ఒక రాచరిక స్వభావాన్ని కొనసాగిస్తున్నాం చాలా ప్రాంతాల్లో, దేశంలో ఇప్పటికి కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఈ పన్నుల డబ్బు మీది. ఏ పార్టీ వాడు వచ్చినా, ఏ నాయకుడు నాయకురాలు ఉన్నా కూడా పన్నుల డబ్బు మీది. ఏ ఉద్యోగి అధికారం ఉన్నా కూడా వాళ్ళు పోషించేది మీరు, వాళ్ళు మిమ్మల్ని పోషించట్లా. మీరు వాళ్ళని పోషిస్తున్నారు జీతాలు కట్టి, మీరు వాళ్ళకి పన్నులు కడుతున్నారు, మీరు వాళ్ళకి ఓటేసి మీరు బాధ్యత పెడుతున్నారు. మీరు ఓటేకపోతే వాళ్ళ 190 మంది ఎవరికి తెలియదు అనామకులు. మీ ఓటు వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అలాంటిది వాడికి మనం విశ్వాసంగా ఉంటాం, వాడు వెనకాల పచ్చుకు జెండాలు పుట్టిన కూలీలుగా తిరుగుతాం, పల్లకిలు మోసే బోయలుగా ఉంటాం. అంటే మనం బానిసలుగా చేసుకుంటున్నాం. ఎవరు ప్రభువులో వాళ్ళు బానిసలు అవుతున్నారు, ఎవరు మనకి సేవ చేయాలో వాళ్ళు నెత్తిలో కూర్చుంటున్నారు. ఇది అర్థం కావాలి యువతకి. పాతకాలంలో 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం ఏదో జమీందారులు నడిచినాయి, రాచరికాలు నడిచినాయి, వలస పాలన నడిచింది. ఒక అధికారం అంటే భయపడేవాళ్ళం. వాళ్ళని అగౌరవించమని చెప్పట్లేదు నేను, అవమానించమన్నట్లా. కానీ మనకు ముందు ఆత్మగౌరవం కావాలి. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఆడైనా మగైనా, గ్రామమైనా పట్టణమైనా, డబ్బున్నా లేకపోయినా మనకు ఆత్మగౌరవం కావాలి. మన ప్రతిభ వికసించాలి, మన శక్తి సామర్థ్యాలు పెరగాలి. ఈ ప్రభుత్వ యంత్రాంగం మనకు జవాబుదారీగా ఉండాలి. ఇది అర్థమైతే
అసలు రాజకీయంగా వచ్చి మన ఆలోచన పూర్తిగా మారిపోతుంది. అలా కాకుండా మీ గ్రూప్ వేరు, నా గ్రూప్ వేరు, మీ తెగ వేరు, నా తెగ వేరు, మీ కులం వేరు, నా కులం వేరు, ఈ కులానికి ఆ కులానికి మధ్య పోరాటం. ఈ కులం పేరుతో ఈ జనం నెత్తి జనాన్ని నిచ్చెన మెట్లుగా చేసుకుని వాడు పైకెక్కి మన నెత్తి తొక్కుతున్నాడు, మన అడగ తొక్కుతున్నాడు. కాబట్టి యువత విప్పారిన కళ్ళతో చూడాలి. పెద్ద ఆదర్శం కూడా అక్కర్లా, ఇంగిత జ్ఞానం కావాలి, కామన్ సెన్స్, మనకేది కావాలి అని చెప్పని. అలా చూసినట్టయితే ఈ రాజకీయం ఖచ్చితంగా మరింత మెరుగుపడుతుంది. నేను చాలా ఆశావాదిని. కానీ అదే సమయం రాజకీయంలో చాలా తప్పులు దొరుకుతున్నాయి. నిజంగా మనకి ఆ ఓటేంటో అర్థమైతే ఈ డబ్బులు కూడా ఎందుకుంటుంది? వినయ్ లాంటి వాళ్ళు లేకపోతే దివ్య లాంటి వాళ్ళు పోటీ చేస్తే నువ్వు ఎన్ని వేల రూపాయలు డబ్బులు ఇస్తావు, నీ కులం ఏమిటి, లేకపోతే నాకు తాయిలో ఏమి ఇస్తారు అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకు ఓటంటే అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం కాబట్టి, ఎవడెన్నికైనా పెద్ద మార్పు రాదని చెప్పిన నిరాశం కలిగించాం కాబట్టి, దాని నుంచి బయటపడ్డాలని చెప్పంటే ముందు మనం కలిసి కొంతమంది అయినా ఆలోచించేవాళ్ళు, యువత, మధ్యతరగతి, మహిళలు అందరూ కూడా మన బతుకుని గురించి ఆలోచించి ఓటు వేయాలి. ఒక 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత మన పిల్లలు ఏమవుతారు ఇట్లా కొనసాగితే, ఏ మార్గాన పోతే బాగుపడే అవకాశం ఉంది ఆలోచించి ఓటేయాలి. అప్పుడు క్రమక్రమంగా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇది కేవలం అధికారం కోసం భీకర పోరాటమైనట్టయితే, జీవనమరణ పోరాటమైనట్టయితే, అది వాడి కోసం మనం మనుషులుగా ఉన్నాం కానీ మన కోసం వాడు పనిచేయట్లా. సార్, మీరు అన్నట్టు యువత చాలా ఆలోచించి ఓటు వేయాలంటే, కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉంది. ఇప్పుడు మనకి చాలా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. వీడియో మార్కెటింగ్ అని, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని, ట్రోల్స్ అని, మీమ్స్ అని చాలా వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక న్యూట్రల్ ఓటర్ కానీ, ఒక యంగ్ ఓటర్ కానీ ఉన్నప్పుడు అండి, ఆయనకి ఇంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఇంత అన్ట్రూ న్యూస్ ఫీడ్ చేయబడుతున్నప్పుడు ఆయన ఎలా డిసైడ్ చేసుకుంటాడు ఎవరికి ఓట్ చేయాలని? అంటే ఇప్పుడు ఇది మీడియా సైడ్ నుంచి వాళ్ళ రెస్పాన్సిబిలిటీయా, అంటే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ ఓటర్కి ఇవ్వాలని, లేకపోతే ఒక ఓటర్గా నేను ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చూసుకొని నేను ఓటు వేయాలా? అంటే ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు చాలా మందిలో ఉందండి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వచ్చిన సందర్భంలో. ఖచ్చితంగా మీడియాకి బాధ్యత ఉంది, దాని అనుమానం లేదు. కానీ ఈ మాట నేను చెప్తే ఉపయోగం ఉందా? మీకు బాధ్యత ఉన్నది అంటే మీడియా మారుతుందా? నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. కాబట్టి వాళ్ళు బాధ్యత ప్రవర్తిస్తారు, నాసిద్దాం. కానీ దాని మీద ఆధారపడిపోకండి. ముందు మన ఇంగిత జ్ఞానం. అందుకే నేను చెప్పింది, ప్రభుత్వం కొంతమంది పెద్దలు గద్దెనెక్కి మన నెత్తినెక్కి తొక్కడం కోసం కాదు, మనందరి ఉమ్మడి సేవల కోసం, మనకి జవాబుదారీగా ఉండడం కోసం. కాబట్టి ఉమ్మడి సేవలు ఏమిటి? ఉమ్మడి సేవలు చట్టబద్ధ పాలన, శాంతి భద్రతలు, మనందరికీ రక్షణ, చట్టం అందరికీ సమానంగా వర్తించడం, వేగంగా మనకి సివిల్ కేసులు ఉంటే పరిష్కారాలు కావటం, క్రిమినల్ కేసులు ఉంటే శిక్షలు పడటం, మౌలిక సదుపాయాలు, మీకు విద్యుత్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, వరద నీటి పారుదల కావచ్చు, మరొకటి కావచ్చు. మంచి ప్రమాణాల విద్య అంటే ఖర్చు కాదు, ఫలితం. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? ఈవేళ నాకు అసలు రిపోర్టు, దేశమంతా రాష్ట్రాలు ఎట్లా ఉందో అసలు ఆ బృందం ప్రథమ సంస్థలు ఇచ్చి నాకు వచ్చే అసలు రిపోర్ట్ నాకు ఇచ్చారు. ప్రతి ఏడాది మనకి విషాదమే. కాబట్టి మంచి ప్రమాణాల విద్య, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా తెలివితేటలు వికసించే విద్య వస్తుందో లేదా, జేబులో డబ్బులు ఖర్చు కాకుండా మంచి ప్రమాణాల ఆరోగ్యం, ఇవన్నీ అందుబాటులో. తర్వాత పెట్టుబడులు పెట్టే వాతావరణం. మనకు దేశంలో ప్రగతి, ఆదాయాలు పెరిగేది ప్రభుత్వాల వల్ల, నాయకుల వల్ల కాదు, అధికారుల వల్ల కాదు, మన తపన వల్ల, మన కష్టం వల్ల, మన తెలివి వల్ల, మన రిస్క్ తీసుకోవడం వల్ల, మన పెట్టుబడులు పెట్టడం వల్ల, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవడం వల్ల. ప్రతి కుటుంబానికి మన దేశంలో మనం ఇంకా ఎదగాలి, మన పిల్లల భవిష్యత్తును కాపాడాలి, మన జీవితం కంటే పిల్లల జీవితం మరింత బాగుండాలని కోరుకోని కుటుంబం భారతదేశంలో లేదు. ఏ కులంలో కానీ, ఏ మతంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ ఒక్క కుటుంబం కూడా అట్లా తప్ప ఇంకో రకంగా అనుకోదు. కాబట్టి దాన్ని ప్రోత్సహించే వాతావరణం ఉందా, మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి పెట్టుబడులను ప్రోత్సహించి సంపద పెంచే వాతావరణం ఉందా, లేకపోతే సంపద అంతా కూడా నాశనం చేసే వాతావరణం ఉందా? ఇవి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు పత్రికలు మిగతావి పెద్ద పెద్ద అంకెలు చెప్తారు, జీడిపి అని చెప్పాను, లేకపోతే ఫిస్కల్ డెఫిసిట్ అని మరొకటి. అది అర్థమయ్యి అది వాస్తవంగా వచ్చినట్టయితే ఆలోచించే ఓకే. అది లేకున్నా కూడా మన రోడ్లు ఎట్లా ఉన్నాయి?
కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయా, పెట్టుబడులు వస్తున్నాయా, కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయా, మనందరికీ సొంతంగా మన సంపాదన మీద నిలబడే అవకాశం వస్తుంది. మన కాళ్ళ మీద నిలబడగలుగుతున్నావా? మన కాళ్ళ మీద నిలబడకుండా పౌరసత్వం కాదు అది. ఎల్లకాలం ప్రభుత్వం సగం డబ్బు తినేసి సగం దుబారా చేసి మిగతా కొంత మనకు పంచిపెడితే ఎంత సమర్థంగా పంచిపెట్టినా దానివల్ల పేదరికం పోదు. బేదలుగా నెలకాలం ఉంటారు. ఎప్పుడు పుచ్చుకునిచే అవుతుంది. సంక్షేమం ఉండాలి. కానీ దాంతోపాటు నాకు ఆదాయం పెరిగే మార్గాలు కొంతమంది చూడండి, పేద కుటుంబాల నుంచి వచ్చినా కూడా, కొంతమంది పెద్దగా చదువుకోకుండా కూడా ఏదో రంగంలో స్కిల్ పెంచుకొని ఆత్మవిశ్వాసంతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఆనందంగా పనిచేస్తున్నారు, సంపాదించుకుంటారు. అది కావాల్సింది మనకు. నేను కష్టపడి సంపాదించుకోగలను. ఎప్పుడు సంపాదిస్తాను? మీకు అవసరమైనటువంటి పనిని నేను చేయగలిగితే. మీకు అవసరమైన వస్తువులనే వాళ్ళ వాచ్ కావాలా, ఈ చొక్కా కావాలా, ఈ పెన్ను కావాలా, ఈ కాగితం కావాలా, ఈ మైక్ కావాలా, మీకు అవసరమైన వస్తువు నేను గట్టిగా నాణ్యంగా ఉత్పత్తి చేయగలిగితే, అయితే మీకు కావాల్సిన సేవలు అందించగలిగితే. మీరు ఇప్పుడు ఇవాళ కూర్చొని నాతో మాట్లాడుతున్నారు ఏంటి? మీరు ఒక సేవలు అందిస్తున్నారు. సమాజంలో అవసరమైన చర్చకి ఒక వాతావరణం కల్పిస్తున్నారు. ఈ చర్చ చూడాలని చెప్పి వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, వినని వినరు, వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళ చూపరులకి వినేవాళ్ళకి ఆకర్షించే రీతిలో, అర్థమయ్యే రీతిలో, పనికొచ్చే రీతిలో మనం చర్చ చేపట్టాం అనుకోండి, సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మీరు ఒక సేవ అందిస్తున్నారు. మీకు సేవ అందించే నైపుణ్యం లేక, లేకపోతే వస్తువులు తయారు చేసే నైపుణ్యం లేక ఉపాధి ఎట్లా వస్తుంది? తేరగా ఎక్కడి నుంచి ఇస్తారు? మీకు నా వల్ల ఫలితం కలిగితే కదా మీ నుంచి నాకు ఉపాధి వచ్చేది. నా వల్ల మీకు ఫలితం ఉంటే కదా మీకు ఉపాధి వచ్చింది నా దగ్గర. కాబట్టి సంపద ఉత్పత్తి చేయని ఉపాధి సాధ్యం కాదు. కాబట్టి సంపద ఉత్పత్తి అయ్యే ఉపాధి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇవి మనకు అడుగులు కనిపిస్తాయి. ప్రతి ఊళ్ళో, ప్రతి తాలూకాలో, ప్రతి పట్టణంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి పత్రికలు, ఈ మీ ఛానల్స్, యూట్యూబ్లు ఇవన్నీ నిజంగా నిజాయితీగా, చిత్తశుద్ధితో, నిష్పాక్షికంగా, లోతుగా ఆలోచించి మన ఆలోచనలు పెంచే రీతిలో వ్యవహరిస్తే చాలా సంతోషం. వ్యవహరించాలని కోరుకుందాం. వాడు ఎలా వ్యవహరించినా కూడా మన జీవితం మన చుట్టూ ఉన్నది. కాస్త విప్పారిన కళ్ళతో చూస్తే మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. ఆలోచించాల్సిన తీరు నేను చెప్పినట్టుగా ప్రభుత్వం మీ సొంత జీవితంలో మీ ఇష్టం. ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎంతమంది పిల్లలు కంటారు, ప్రభుత్వం సంబంధం ఉంది. కానీ ప్రభుత్వం లేకపోతే జీవితం నడవలసిన విషయాలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతోంది? ఆర్థిక ప్రగతి పెరుగుతోందా? నా బతుకు రేపొద్దున ఇవాళ కష్టపడ్డా రేపొద్దున బాగుండే అవకాశం ఉందా? అది మన చేతుల్లో ఉంది ఆలోచించడం. సో సార్, అంటే ఇప్పుడు మీడియా ఎలా వ్యవహరిస్తుంది అనేది మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఒక ఓటర్ రెస్పాన్సిబుల్గా తను కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఓటు వేయాలనేది మీ ఒపీనియన్ కదా? మీడియా మీద వంక పెట్టాము, బతుకులు నాశనం అయింది మనమే కదా. మీడియా కనుక బాధ్యతతో వ్యవహరిస్తే చాలా సంతోషం. కొందరు వ్యవహరిస్తున్నారు, కొందరు వ్యవహరించట్లేదు. ప్రపంచం అంతా అట్లా ఉంది. అందులో రకరకాల ఒకప్పుడు కనీసం పత్రికల్లో ఒక బాధ్యత ఉండేది. ఇప్పుడు బాధ్యత లేదు, పాడు లేదు. ఎవరు ఎక్కువ కొంటే, ఎవరు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళే. టీవీ ఛానల్లో ఒక బాధ్యత ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఒక విపరీతమైన పోటీ, లేకపోతే ఈ పార్టీకి ఒకళ్ళు, ఆ పార్టీకి ఒకళ్ళు కొమ్ము కాయటం, నిజంతో సంబంధం లేకుండా బాకాలుగా తయారు కావటం. సోషల్ మీడియా అయితే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఒక ఐన్స్టైను, ఒక మహాజ్ఞాని, ఒక మహాత్మా గాంధీ చెప్పిన దానికి, ఏమీ తెలియని ఒక మూర్ఖుడు చెప్పిన దానికి ఒకటే విలువ ఇస్తుంది సోషల్ మీడియా. అంటే మనం దాన్ని స్వీకరించే వాళ్ళం విలువను పెంచాలి. కానీ ఆ సోషల్ మీడియాలో ఎవడైనా బటన్ నొక్కచ్చు. కాబట్టి మంచికి చెడుకి మధ్య తేడా మన మనసుల్లో మనం తెలుసుకోవాలి తప్ప వాడు చెప్పేవాడి దగ్గర ఉండదు. మనం తెలుసుకోవాలి. మనం కనుక పిచ్చిని, మూర్ఖత్వాన్ని, హింసని, బూతుల్ని, అదే పనిగా లైకులు కొట్టాము, ఆలోచనని, ఇంగిత జ్ఞానాన్ని, ముందు చూపుని, నిజాయితీని, విజ్ఞతని వదిలేసాము, నష్టపోయేది మనమే. కాబట్టి మీడియాని తిడితే ఉపయోగం లేదు. మనకి క్షీరంజన న్యాయం అంటారు. ఒక హంస అక్కడ నీళ్లునో పాలు వెళ్తే రెండు, నిజం అబద్ధం తెలియదు కానీ ఆ రెండు కలిపి ఉంటే రెండుని విడదీసి పాలు నీళ్ళు విడదీస్తుంది, పాలను తీసుకుంటుందని చెప్పంటారు. మనకు అది ఉండాలి. ఆ మంచిని స్వీకరించే శక్తి ఉండాలి. పోనీ అది పెద్దగా తెలియకపోయినా కూడా కనీసం మన విప్పారిన కళ్ళతో చుట్టూ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది, దీనివల్ల నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. ఇది మీ జీవితం సమస్య, ఎవరిదో కాదు ఇది. మీరు ప్రేక్షకులు మన సినిమాలు చూస్తుంటే వాడు హీరో విలన్ కొట్టుకుంటే మనం సరదాగా చూస్తాం అనుకుంటున్నాం. కాదు, ఇది హీరో విలన్ల మధ్య పోరాటం కాదు. ఇది స్పెక్టేటర్ స్పోర్ట్ కాదు. మన జీవితానికి సంబంధించిన పోరాటం ఇది. మన జీవితాల గురించి, మన పన్ను డబ్బుల గురించి, మన భవిష్యత్తుని గురించి. అది మర్చిపోయి మనం స్పెక్టేటర్ స్పోర్ట్గా అనుకుంటున్నాం. వాడు ఏదో క్రికెట్ 2020 చూస్తున్నట్టుగా అరే బాగా కొట్టాడరా, వీడు ఇంకా బాగా కొట్టాడు అనుకుంటున్నాం. కాదు, వాడు కొట్టే దెబ్బ మన చెంపల మీద, మన బతుకు మీద. సో ఐ థింక్ ఆ
థాట్ అనేది అందరికీ వస్తే రెస్పాన్సిబుల్ ఓటింగ్ అనేది డెఫినెట్గా పెరుగుతుందండి. అండ్ ఇప్పుడు మేము అడగబోయే ప్రశ్న ఐ థింక్ నాతో పాటు చాలామంది వ్యూయర్స్ కూడా అడగాలనుకుంటున్నారు. ఇప్పుడు 2014లో మీరు చూసుకుంటే లోక్సత్తా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు బీజేపీకి మద్దతు ఇచ్చారు. అప్పుడు ప్రజలందరూ చాలా హర్షించారు. ఇప్పుడు మరి 2024లో లోక్సత్తా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోయినా ఎలక్షన్స్లో మీరు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే చాలా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి జనాల్లో. సో అది మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ పార్టీ ఏమిటో మనకు అనవసరం. ఏం ప్రతిపాదిస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏమిటి, వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళు ప్రతిపాదించిన అమలైనట్టయితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆ విశ్లేషణ చేయగలగాలి. ఈవేళ మంచి రాజకీయము నిజాయితీ గల రాజకీయం అనే అంశాన్ని చూసినట్టయితే పార్టీల మధ్య పెద్దగా తేడాలు లేవు. డబ్బులతో ఓట్లు కొనడం తెలుగునాట కానీ దేశంలో చాలా రాష్ట్రాలు కానీ అందరూ ఓటుకి 1000 రూపాయలు 2000 రూపాయలతో కొనకుండా ఉన్న చేసి పోటీ పడుతున్నారు ప్రధాన పార్టీలు. తేడా లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా బడితున్నవాడిదే బర్రె కాకుండా అందరికీ చట్టం సమానంగా న్యాయంగా ధర్మంగా నిష్పాక్షికంగా వేగంగా అందించే ఏర్పాటు జరగడానికి ఎవరైనా సిద్ధపడున్నారా దేశంలో? లేరు. తాత్కాలికమైన తాయిలాలు, ఇదిగో నీకు ఇది ఇస్తా అది ఇస్తా ఈ నెల ఈ మందు లేకపోతే ఉచితంగా బియ్యం ఇస్తా, ఉచితంగా నీకు విద్యుత్ ఇస్తా, ఉచితంగా నీళ్ళు ఇస్తా, మరొకటి ఇస్తా, నెల డబ్బులు ఇస్తా, ఇలా కాకుండా దీర్ఘకాలిక దాన్ని మాత్రమే దృష్టి పెట్టే నాయకత్వం ఏమైనా ఉందా దేశంలో? లేదు. కాబట్టి ఇవన్నీ సమానమైపోయినాయి. దాని కారణంగా అవినీతి అధికార కేంద్రీకరణ కొనసాగుతుంది. మరి ఎలా ఎంచుకోవాలి? కులాన్ని బట్టి ఎంచుకుందామా? మన కులం కాబట్టి ఓటేద్దామా? లేకపోతే మతాన్ని బట్టి ఓటేద్దామా? కనీసం ఆర్థికంగా రేపొద్దున నా బతుకు బాగు చేసే పరిస్థితి ఎవరి వల్ల ఉండే అవకాశం ఉన్నది. మిగతా అన్నింటిలో సమానమే. వీళ్ళ వల్ల ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది, రాజ్యాంగ విలువలన్నీ కూడా బాగా నడుస్తాయి, నిజాయితీ పెరుగుతుందంటే ఎక్కడ ఆధారం లేదు ఇప్పటిదాకా. రేపు చేస్తే సంతోషం. అది లేనప్పుడు మనం చూడాల్సింది కనీసం మన కాళ్ళ మీద నిలబడేట్టుగా, మన బతుకులు బాగుపడేట్టుగా, మన ఆదాయాలు పెరిగేట్టుగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రోత్సాహము, కాస్త ఆర్థికంగా మన పన్నుల డబ్బు, మన డబ్బుని కాస్త పొదుపుగా వాడడము, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని చేయడం. సంక్షేమం అవసరం. కష్టంలో చాలామంది ఉన్నప్పుడు కొంతమేరకైనా ప్రభుత్వం మన పన్నుల డబ్బుతో వాళ్ళకి సహాయపడాలి. కానీ అదే పరిపాలన అంటే చాలా దుర్మార్గం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి దాంతోపాటు అభివృద్ధికి అక్కడ బాటలు వేసే అవకాశం ఉందా, పునాదులు వేస్తున్నారు. దీన్ని బట్టి మనం అంచనా వేయాలి. 2014లో అందుకోసమే మనం మోదీ గారికి మద్దతు ఇచ్చాం. ఎందుకంటే గుజరాత్లో ఆయన చేసింది కానీ, తర్వాత 2014లో ఆయన ప్రజల ముందు తీసుకొచ్చింది కానీ నినాదం కానీ, అలాగే అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది యూపీఏ. ఆ ప్రభుత్వంలో మనం చూసాం, లోక్పాల్కి వచ్చి ఉద్యమాలు చూసాము, 2G స్పెక్ట్రమ్ మిగతావి చూసాము. చాలా విషయాల్లో తాయిలాలు పంచడమే తప్ప ఆర్థిక అభివృద్ధికి నిర్లక్ష్యం చేయడం గమనించాము. ఆ నాయకులంతా నాకు చాలా సన్నిహితులు. మన్మోహన్ సింగ్ గారు నాకు అత్యంత ఆప్తులు, అప్పటికి ఇప్పటికి కూడా. సోనియా గాంధీ గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగతమైనది కాదు. దీనిలో ఇదేదో బస్తీమే సవాల్ కాదు. ఇది వ్యక్తిగతంగా ఉండదు. సమాజానికి ఏ విధానాలు ఆనాడున్న పరిస్థితుల్లో పనికొస్తాయి. ఈ 2024లో చూసినట్టయితే మీకు స్పష్టంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ 10 ఏళ్లలో పొరపాట్లు కొన్ని దొరికినాయి కాదని ఎవరు అనరు. కానీ మౌలిక సదుపాయాల కోసం గట్టి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీరు దాన్ని ఎవరూ కాదనలేరు, అంకెల్ని మీరు పక్కన పెట్టలేరు. అట్లాగే పెట్టుబడుల ప్రోత్సాహం కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంది. మూడోది ఆర్థిక క్రమశిక్షణ కోసం ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో అమలు చేస్తున్నారు. చాలా కష్టకాలంలో కూడా దుబారా ఖర్చు తగ్గించి పెట్టుబడులు పెంచుతున్నారు. నాలుగోది పెట్టుబడులు పెంచే వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆర్థిక ప్రగతి కోసం చెప్పని. ఈ మాత్రం కూడా మిగతా వాళ్ళు సిద్ధంగా కనిపించట్లేదు. మిగతా వాళ్ళందరూ ఇంకా అన్నీ ఫ్రీగా ఇస్తాం. ఉదాహరణకి ప్రతి పేద మహిళకి ₹1,00,000 ఇస్తాం ప్రకటించారు. అక్కడ 23 కోట్ల మంది మహిళలకి ఆధార్ లింక్డ్ అకౌంట్స్ ఉన్నాయి. 23 కోట్ల మందికి ₹1,00,000 మీరు ఇవ్వదలుచుకుంటే 23 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం డబ్బు 42 లక్షల కోట్లు. దానిలో రాష్ట్రాలకు వెళుతున్న డబ్బు 22,74,000 కోట్లు, 23 లక్షల కోట్లు సుమారుగా. అది పోగా మిగిలిన డబ్బు 20 లక్షల కోట్లు. 23 లక్షల కోట్లతో మీరు ఒక మనిషి ₹1,00,000 ఎట్లా ఇస్తావు? నువ్వు చేయాల్సిన పనులు ఏంటి? రోడ్ల సంగతి ఏమిటి, మౌలిక సదుపాయాల సంగతి ఏమిటి, మంచి ప్రమాణాల విద్య ఏమిటి, మంచి ఆరోగ్యం ఏమిటి, పెట్టుబడులను ప్రోత్సహించడం ఏమిటి, ఇవన్నీ అక్కర్లేదా? వాళ్ళకాడు చేసేస్తావు మీరు అంటే
ఎలాగోలా ఎన్నికల్లో గెలిస్తే చాలు దేశం వల్లకాడైనా పర్లేదనేటువంటి పార్టీలు ఎవరైనా సరే వాళ్ళని నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి మన భవిష్యత్తు కోసం. ఆర్థిక క్రమశిక్షణ పాటించే కుటుంబాలు ఎలా జాగ్రత్తగా పొదుపుగా ఉంటాయో, ఖర్చు పెడితే రేపు పొద్దున ఆస్తులు పెరగాల, మనకు ఆదాయాలు రావాలి పిల్లలకి. అదే రీతిలో దేశంలో కూడా ఈ తరం ఖర్చు పెడితే వచ్చే తరానికి ఆదాయాలు పెరగాల, వచ్చే తరం భవిష్యత్తు మరింత బాగుండాలి. ఆ రకంగా ప్రయత్నం ఎవరు చేస్తున్నారో గమనించాలి. అది ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మోదీ గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీలో వారి పార్టీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత చరిత్రను చూస్తున్నాం మనం, ఏం చేశారని చెప్పినది. వాళ్ళతో పోటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ పార్టీ రేపొద్దున ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, వైకాపా కానీ, మరో పార్టీ కానీ ఇదే విధానాలు గట్టిగా చేపట్టినాయి అనుకోండి, ఏది పెట్టుబడులు పెంచాలి, ఉపాధి కల్పన రావాలి, సంపద పెరగాలి, మరుగు సదుపాయాల కల్పన జరగాలి, దానికి కట్టుబడిన వాళ్ళు నిజంగా వాచనలు చూపెట్టారు, సంతోషం, మనకు ఆహ్వానించాలి. మనకి ఎవరు మిత్రులు కాదు, శత్రువులు కాదు. మన ఎవరి పిల్లల్ని పెళ్లి చేసుకోబోట్లేదు, అది మన ఇష్టం, సొంత విషయం. అది ఇక్కడ అలా కాదు. వాళ్ళ విధానాలను బట్టి నిర్ణయాలు ఉండాలి, కానీ వాళ్ళ కులాన్ని బట్టో, ముఖాన్ని బట్టో, కుటుంబాన్ని బట్టో కాదు. ఇప్పుడు ఏది కూడా అసాధ్యం కాదు, కష్టం. ఎంత లోతుగా దిగితే అంత కష్టం అవుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అప్పులు ఒక రాష్ట్రానికి ఒక స్టాండర్డ్ ఉన్నది. మీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్డిపి అంటాం, దానిలో 20% దాటకూడదు రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. ఒరిస్సా ఒక పేద రాష్ట్రం పాటిస్తోంది. కర్ణాటక మొన్నటిదాకా పాటించింది. ఉత్తరప్రదేశ్ పాటిస్తున్నది. మరికొన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. 20 కాదు, 2-3% అటు ఇటు ఉండొచ్చు, కానీ మరి పెరగకుండా చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ 50% దగ్గర వచ్చేశారు. అప్పులు ప్రత్యక్షంగా ప్రభుత్వం చేసిన అప్పులు కానీ, పరోక్షంగా ప్రభుత్వమే చేసి వేరే రకంగా చూపెడుతున్న అప్పులు ఉంటాయి. ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో కట్టాల్సింది ప్రభుత్వం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. లేదా అప్పులు చూపెట్టకుండా బకాయిలు ఎగ్గొట్టేశారు. మీకు నేను డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నా అకౌంట్లో నా ఖర్చు కనిపించదు, కానీ మీకు ఇవ్వడం ఖాయం, ఇవ్వాలి తప్పదు. కాబట్టి నా అప్పు కనిపించకపోవచ్చు కాగితం మీద, కానీ చూస్తే యాక్చువల్ నేను మీకు అప్పు ఉన్నాను. బ్యాంకు దగ్గర అప్పు తీసుకొని ఉండొచ్చు, అప్పు తీసుకోకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కలిపితే 50% వచ్చేసాం. ఖచ్చితంగా ప్రమాద ఘంటిక అది రాష్ట్రానికి. రెండోది, తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన, సమర్థంగా తాత్కాలికమైనటువంటి సాయం అందుతోంది, దానిలో అనుమానం లేదు. కానీ అదే పరిపాలన ఇంకేం అక్కర్లేదు అంటే ఒక పెడసరంగా, అరే అది చేయాలి, ఇది కూడా చేయాలి, కొంచెం బ్యాలెన్స్ చేద్దాం అన్న వాతావరణం అంటే అది వేరుగా ఉండేది. అలా కాదు, అది తాత్కాలికమైన సాయం తప్ప, బటన్ నొక్కటం తప్ప ఇంకో పరిపాలన లేదు అన్న భావాన్ని కలగజేస్తున్నారు. మూడోది, పెట్టుబడులు ఎవరన్నా పెట్టడానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈవేళ తెలుగునాట చాలామంది విద్యావంతులు ఉన్నారు, తపన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 30, 40, 50 ఏళ్ల క్రితం కూడా దేశ విదేశాల్లో అన్ని చోట్ల ప్రతిభను చూపెట్టిన వాళ్ళు ఉన్నారు. రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టేవాళ్ళు సినీ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఉత్పత్తి రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించే వాతావరణమే లేదు. వాళ్ళు ఎందుకు వచ్చాం మనం, మన కర్మ కొద్దీ అని. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడి పెట్టే సంస్థలు, అయ్యా ఒకసారి అక్కడ అగ్రస్థాయిలో వాళ్ళతో కల్పించండి, మాకు నమ్మకం కలిగించని చెప్పంటే సమ అపాయింట్మెంట్ కూడా ఉండదు. అనవసరం, నువ్వు రావక్కర్లా మాకు, అసలు నువ్వేంటి వచ్చేది బోడీ. అరే ఈవేళ ప్రపంచంలో అమెరికా స్థాయి నుంచి, చైనా నుంచి ప్రతి వాళ్ళు దేశాధ్యక్షులతో సహా మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని కోరుతారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రంలో పెట్టండి, ఇక్కడ పెట్టుబడి పెడితే మాకు ఉపాధి వస్తుంది, మరుగు సదుపాయాలు బాగుపడితే ఆర్థిక వ్యవస్థ పెడుతుందని కోరుతారు. అలా కాకుండా గద్దె మీద కూర్చున్నామన్న కారణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు ఎవరిచ్చారు మనకి? పెట్టుబడి పెట్టేవాడిని ప్రోత్సహించకుండా వాళ్ళని అవమానించేసి హక్కు ఎవరిచ్చారు మనకి? ఇప్పటికీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఎందుకు పెట్టారని కన్నీరు కార్చేట్టు చేసే హక్కు ఎవరిచ్చాడు మనకి? ఎవరి సొంతం ఇది? ఒక రాష్ట్రం, ఒక దేశం ఎవరి జాగీరు కాదు, ఇది ప్రజలది, వచ్చే తరానిది. ఆ వాతావరణం లేదు. ఇక మిగతావన్నీ నేను చెప్పనక్కర్లేదు. అవినీతి, అధికార కేంద్రీకరణ, దాని గురించి నేను మాట్లాడట్లా. కాబట్టి మనం చూడవలసింది, ఈ పొరపాటు సరిదిద్దడం కష్టమే, కానీ అంత అసాధ్యం కాదు. ఎందుకంటే ఒక విశ్వసనీయత ఉన్న నాయకత్వం, గత చరిత్ర ఉన్న నాయకత్వం, ప్రజలు నమ్మే నాయకత్వం, ఈ రంగాల్లో పెట్టుబడులు పెంచుతారు, కాస్త ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు, మరుగు సదుపాయాలు బాగు చేస్తారు, నమ్మకం ఉన్న నాయకత్వం వస్తే వెంటనే పరిస్థితి మారుతుంది. ఇక ఈ అప్పులు, ఆర్థిక భారం, ఖచ్చితంగా సంక్షేమం శృతిమించినప్పుడు కొంత ఆర్థిక భారం ఉంటుంది. కానీ ఎప్పటికైనా దాన్ని క్రమబద్ధీకరించినట్టయితే, శాస్త్రీయంగా చేసినట్టయితే,
మరి ఇక నుంచి కొత్తగా వచ్చే రెవెన్యూస్ అన్నీ కూడా మనకి పెట్టుబడి మీద ప్రోత్సాహం పెట్టినట్టయితే వెంటనే కాకపోయినా 4-5 ఏళ్లకి క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ దేశం ఎదుగుతున్న దేశం, మనం స్తబ్దంగా ఉన్న దేశం కాదు, ఇంకా జనాభా ఎరుగుతున్న దేశం, పనిచేసేవాళ్ళు యువత చాలామంది ఉన్న దేశం. కాబట్టి క్రమక్రమంగా 5-6%, 6-7% రాష్ట్రాన్ని బట్టి 7-8% ఆర్థికాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆర్థికాభివృద్ధితో ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. మీరు కనీసం ఈ దుబారా ఖర్చులు కానీ లేకపోతే ఈ తాత్కాలికమైనటువంటి సహాయాలు కానీ దాన్ని విపరీతంగా పెంచకుండా ఉంటే ఒక 4-5 ఏళ్లలో వాటి శాతం కొంచెం సర్దుబాటులోకి వస్తుంది. కష్టం. మీరు తప్పులు చేశాక గతంలో చేసిన పాపాలు అనేది మనం వెంటనడుతూ ఉంటుంది, ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ. ఇదేమి ఇష్టం వచ్చినట్టు చేస్తాను రేపొద్దున ఏమీ మూల్యం చెల్లించేది ఉండదు. మీరు తప్పులు చేస్తే ఒక కుటుంబం కానీ ఒక కంపెనీ కానీ ఒక దేశం కానీ చేసిన తప్పులకి ప్రజలు మూల్యం చెల్లిస్తారు. కానీ దాని నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాతనే క్రమశిక్షణ పాటిస్తే ఎన్నో కంపెనీలు దివాళా తీస్తున్నాయి అనుకున్నాం. సమర్థ నాయకత్వం వచ్చినప్పుడు ఆ కంపెనీలు 4-5 ఏళ్ల తర్వాత కష్టపడితే మళ్ళీ మార్పు వస్తుంది. మ్యాజిక్తో రాదు, మంత్రంతో బట్టన్ నొక్కితే రాదు, కానీ కష్టపడాలి, ఒక మార్గాన్ని చూపెట్టాలి, పొదుపడతనం కావాలి, మరి నైపుణ్యం కావాలి, సృజనశక్తి కావాలి, క్రియేటివిటీ కావాలి. అవి చూపెడితే ఖచ్చితంగా బయటపడవచ్చు. అది చేయాలనే మనం కోరిక. అందుకనే ఇప్పుడు నేను కేవలం వారికి ఓటండి మాత్రం చెప్పట్లేదు, నేను ఎజెండా కూడా చెప్తున్నాను. మీరు మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం, పోలవరం పూర్తి చేయడం ఎప్పుడో అయిపోవాల్సింది, కనీసం మొదటి దశ అలా పెట్టి ఉంచారు. మనం ఎందుకు పెట్టారు దేవుడి కనుక, అర్థం లేదు దానికి, పెడసరం తప్ప దానికి కారణం ఉండదు. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా కావాలి, అన్నీ అనువుగా ఉంటే దాని మధ్యలో ఆపేసాం మనం తొగ్గులకలాగా. అది పూర్తి చేయడం అమరావతిని. అలాగే కొత్త పెట్టుబడుల్ని ప్రోత్సహించే వాతావరణాన్ని పెద్ద ఎత్తున తీసుకురావటం, చిన్న పట్టణాల అభివృద్ధి. ఒక అమరావతి బాగు చేశాము, ఒక హైదరాబాదే బాగుపడింది, ఢిల్లీ బాగుపడింది అంటే దేశం ఏమవుతుంది? చిన్న పట్టణాల అభివృద్ధి జరగాలి. అది జరిగి అభివృద్ధికి వికేంద్రీకరణ కావాలి. అప్పుడు గ్రామాల నుంచి వలస వచ్చేవాళ్ళు చిన్న జీతాలతో కూడా ఆలనాపాలన లేకుండా దూరంగా భయపడే అవసరం లేకుండా గౌరవప్రదంగా బతకొచ్చు. వాళ్ళకి సామాజికంగా చుట్టుపక్కల అండం ఉంటుంది, జీవితం సంతోషంగా గడపచ్చు. చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. విద్యలో బోర్డంత ఖర్చు పెడుతున్న ఒక్క పైసా అదనంగా ఖర్చు పెట్టక్కర్లా, ఆ ఖర్చు సద్వినియోగం కావాలి. విద్యా ప్రమాణాలు, బిడ్డల మేధస్సు వికసించాలి. ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాం, ఇంకా పెట్టాలి. కానీ ఆ పెట్టే ఖర్చు ప్రభుత్వోద్యోగుల ద్వారా ఆరోగ్యం ఎల్లకాలం అందదు. ఇప్పటిదాకా ఏమైంది? కాబట్టి ప్రైవేటు ప్రభుత్వాన్ని సమ్మిళితం చేసి మనకు ఒక పక్కన చాయిస్ కావాలి, నచ్చని డాక్టర్ దగ్గరికి పోయే అవకాశం కావాలి, మరో పక్కన పోటీ కావాలా ఆ సేవలు అందించే వాళ్ళ మధ్య. అప్పుడు సేవలు బాగుపడతాయి. కాబట్టి ఆ రీతిని మార్చాలి. ఇవన్నీ చేస్తేనే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఊరికే ఈ ప్రభుత్వం వల్ల ఆ ప్రభుత్వం వచ్చి ఇదే పనులు చేస్తే ఫలితాలు ఎందుకు మారుతాయి? కాబట్టి అవి చేయాలని మనం కోరుతున్నాం. ఆ చేయడానికి సిద్ధపడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అనుకోండి, సంతోషం, చేయమనండి. అంతకంటే కావాల్సిందే ఉంది. అది చేస్తామని ముందుకు రావటం లేదే. పెట్టుబడులు ఈ రకంగా ప్రోత్సహిస్తాము, మౌలిక సదుపాయాలు ఈ రకంగా కల్పిస్తాము, ఆర్థిక క్రమశిక్షణ రకంగా పాటిస్తాము, చిన్న పట్టణాలు ఈ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి చెప్పానండి, సంతోషం. అది చేయకుండా మనం ఏంటంటే బూతుల పోరాటం. అది చర్చ కాదు, బహిరంగ చర్చ నాగరికంగా ఉండాలి. మన ఎవరం కూడా శత్రువులం కాదు. ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటం కాదు. మన పన్నుల డబ్బు, మన ఉమ్మడి వస్తువులు, మన ఉమ్మడి అవసరాలు, మన జీవితాలు. డబ్బు మనది, ఎన్నికైన వాళ్ళది కాదు. డబ్బు మనది, జీవితాలు మనవి. వాళ్ళకేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా, చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, ఓడినా వాళ్ళకి ఏమీ తేడా రాదు. వాళ్ళ జీవితాలు తేడా వచ్చేది మనకి. అది మనం మర్చిపోయేట్టుగా వాళ్ళని ఉన్మాదం పెట్టేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, ఏదో శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా 2020 క్రికెట్ మ్యాచ్ లాగా. కాబట్టి సమస్య నాయకులది కాదు, ప్రజలది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మన జీవితాలను గుర్చిన పోరాటం ఇది. 2020 క్రికెట్ మ్యాచ్ కాదు. నా బతుకు బాగుపడడం ఎట్లాగని కొంచెం మనం ఆలోచించకుండా మరి గుడ్డిగా ఓటేసి ఆ రోజున ఆవేశంతో మనదంత రేపొద్దున తిరిగి ఏడిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ నుంచే అండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బహిరంగంగా తిట్టుకోవడం కానీ, లేకపోతే మా నాయకుడు తిట్టాడని వేరే వాళ్ళ ఫాలోవర్స్ కూడా తిట్టడం కానీ, ఈ కాస్ట్ వార్స్ కానీ, ఈ వర్డ్ వార్స్ కానీ, ఎస్పెషల్లీ ఇందాక మనం అనుకున్నట్టు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఇది డెఫినెట్గా కొందరిని మిస్లీడ్ చేస్తుందని మనం అనుకున్నట్టయితే, ఇప్పుడు నాయకులే అలా ఉంటే ప్రజల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సో ఇప్పుడు మనం ఈ సమస్య పరిష్కారం ఏంటి? మనలో చైతన్యము, మనలో ఆలోచన, మంచిని నేను ప్రోత్సహిస్తాను, ఈ మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను. కనీసం ఒక 5-10% ఓటర్లు
మీకు ఓటేసే అవకాశం ఉన్నా కూడా ఇంకోళ్ళకి ఓటేసే అవకాశం ఉన్నా కూడా ఆ ప్రవర్తన బాగోలేదు కాబట్టి మీకు వేస్తానని మా చూపెట్టాను అనుకోండి, వెంటనే దారికి వస్తారు వీళ్ళంతా కూడా. పైసామేహ పరమాత్మ, ఇక్కడ పైసా కాదు ఓటర్లు, ఓట్మేహ పరమాత్మ. ఇలా ప్రవర్తిస్తే వాడిని నమ్మను నేను, వాడు దుర్మార్గుడు, వాడు మూర్ఖుడు, వాడు అజ్ఞాని, వాడు ఎవడైనా సరే వాడిని ఓడిస్తాను. ఒకసారి కొంచెం ఒక 5-10% కథలకు వచ్చి ఆ కారణంగా ఓట్లు సరిగ్గా వేయడం మొదలెడితే ఆటోమేటిక్గా వాడు దారికి వస్తారు. పార్టీలు లేనంటే వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి? వాడిని ప్రోత్సహిస్తే అడవుడు ఎక్కువ అవుతుంది, పత్రికల్లో ప్రచారం ఎక్కువ అవుతుంది, వెనకాల జనం ఏదో 2020 క్రికెట్ మ్యాచ్లాగా వెరగబడి వస్తున్నారు, ఏదో ఒక వాతావరణం వస్తుంది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నారు. అలా కాదు, నష్టపోతాం ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే. ఒక ఆరోగ్యకరమైన చర్చ, వాస్తవాల ఆధారంగా చర్చ, అట్లాగే హేతుబద్ధమైన చర్చ, ప్రపంచానుభవంతో కూడిన చర్చ, అలాంటి చర్చ ఉంటేనే మేము ఓటేస్తాము. లేకపోతే వేయమని చెప్పని ప్రజల్లో కొంతైనా సంకల్పం 10 మంది 100కి 10 మందికి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మారిపోతుంది. అవునండి, అది రావాలని కోరుకుంటూ ఇప్పుడు మనకి మోస్ట్ ఈ ఎలక్షన్స్ టైంలో వినిపించేది ఓటుకు నోటు కదండి. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా మెన్షన్ చేశారు, కొందరు అభ్యర్థులు అయితే 50 నుంచి 100 కోట్లు కూడా ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఒక న్యూస్ చూసుకుంటే ఒక నాయకుడిని ఓడించడానికి ఒక నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 200 to 250 crores ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారని న్యూస్ చాలా వైరల్ అవుతుందండి సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఒక ఓటర్ అంటే ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఒకటి, డబ్బు తీసుకోకుండా న్యాయంగా ఓటేయడం. ఇంకోటి, డబ్బు తీసుకొని ఇచ్చిన వాళ్ళకే ఓటేయడం. ఇంకోటి, లేకపోతే డబ్బు తీసుకొని కూడా మాకు నచ్చిన వాళ్ళకి ఓటేయడం. ఈ మూడిట్లో దేని షార్ట్ కమింగ్స్ దానికి ఉన్నాయి? ఓటర్లు చేస్తుంది మూడో పని. ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓటర్లు చేస్తుంది మూడో పని. డబ్బు వల్ల గ్యారంటీగా ఓటు పడుతున్న నమ్మకం లేదు, కానీ డబ్బు మీరు పంచకపోతే మీకు ఓటు రాదు. కొద్దిమంది ఓటు తప్ప ఓటు రాదు. కాబట్టి ప్రస్తుతం ఓటర్లు చేస్తుంది ఏంటంటే, డబ్బు ఇచ్చినట్టయితే మీరు బరిలో ఉన్నట్టు లెక్క. ఒక ఎంట్రన్స్ ఫీ, ఒక సినిమా టికెట్ కొన్నట్టు, క్రికెట్ మ్యాచ్ టికెట్ కొన్నట్టు ఎంట్రన్స్ ఫీ అది. ఆ ఎంట్రన్స్ ఫీ వచ్చిన తర్వాత మేము నిర్ణయం చేస్తాం పరిస్థితిని బట్టి. ప్రస్తుతం ఓటు అలా వేస్తున్నారు. సరే, మన విజ్ఞత గల వాళ్ళని చెప్పగలిగింది ఒక్కటే, డబ్బుకే ఓటుకు ముడిపెట్టినట్టయితే డబ్బు నుంచి అధికారం, అధికారం నుంచి డబ్బు వస్తే ఆ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి. కానీ ఇది నేను చెప్పిన మాత్రం చేత డబ్బుల ప్రవాహం ఆగుతుందన్న భ్రమ నాకు లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే అది చాలా లోతుగా వెళ్ళిపోయింది జబ్బు. అంచేత నేను కోరేదల్లా కూడా, ఈ డబ్బు వాడు ఎందుకు పెడుతున్నాడు? నీకు సేవ చేస్తానని వాడి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి, ఇప్పుడు నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నా, సమాజం గురించి ఆలోచిస్తున్నానంటే అర్థం ఏంటి? నేను నాకు అవసరమైన వ్యక్తిగతమైనవి నేను పక్కన పెడుతున్నాను, త్యాగం చేస్తున్నాను. 10 మందికి సేవ చేయాలి, సమాజాన్నే కుటుంబంగా భావించాలి. అలాంటి వాడిని మనం పోషించాలా? వాడు మన పోషిస్తాడా? వాడు సొంత సంపాదన వదులుకుని, కుటుంబాన్ని వదులుకుని, సొంత అవసరాలు పక్కన పెట్టి మనందరికీ పని చేస్తానికి వచ్చినట్టయితే ఒక నౌకరీకి వచ్చినట్టు కదా. నౌకరీకి వస్తే మనం నౌకరీని పోషిస్తామా, నౌకరి మన పోషిస్తాడా? ఈ ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కావడం కోసం 40-50 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? మనకు సేవ చేయడం కోసం కదా. మనకు సేవ చేసేటైతే 50 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు సేవ చేస్తానంటాడు అన్న ప్రశ్న మనకు వస్తే మనకు అర్థమవుతుంది ఎంతగా మనం మోసపోతున్నాం అని చెప్పన్నది. డబ్బు నుంచి అధికారం, అధికారం నుంచి డబ్బు. అలాగని డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళతో డబ్బులు తింటున్నారని నేను అంటలేదు. చాలామంది ఒక ఉన్మాదం కొద్దీ మూర్ఖులైపోయి డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ పదవి ఉంటే భేషజం, పదవి ఉంటే గొప్ప అనుకుని, ఒక ఫ్యూడల్ తత్వంతో నన్ను గౌరవిస్తారు 10 మంది అని చెప్పనుకుని పిచ్చి పిచ్చిగా వచ్చి తర్వాత ఏడుస్తున్నారు. దీనిలో కూడా సంపాదించేవాళ్ళు ఎక్కువ మంది లేరు. కొంతమంది విపరీతంగా సంపాదించవచ్చు, కానీ చాలామంది నష్టపోతున్నారు. గ్రామాల్లో సర్పంచ్ స్థాయిలో సైతం పాపం 10, 20, 30, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శక్తికి లేక కుటుంబాలు ఆహుతైపోతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఉన్మాదం ఆవహించింది. రాజకీయం అనేది కులము, డబ్బు, రాజకీయము, ప్రచారము, చుట్టూ 10 మంది వందిమాగాతులు తిరగటము, నా పేరు అక్కడ పడుతుందని చెప్పిన ఆశ, ఇవన్నీ కలిపి సమాజాన్ని నిస్త్రాణం చేస్తున్నాయి. విజ్ఞత గల సమాజంలో అసలు పోటీకి ఎక్కువ మంది రారు. నెదర్లాండ్స్లో నేను చూశాను, చాలా సంపన్న దేశం, మనకి వాళ్ళకి పోటీ కూడా లేదు. ఆ దేశంలో పదవులు ఉన్నట్టయితే కీలకమైన సంస్థల్లో, కోటాను కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థల్లో పదవులు అని చెప్పంటే, మీలాంటి మంచి వాళ్ళని అందరూ ప్రోత్సహిస్తారు. అమ్మ వినేలా కొంచెం చదువుకున్న దానివి, నీవు సామర్థ్యం ఉన్నది, నీకు తెలుసు ఈ సంస్థను ఎలా కాపాడాలో,
నువ్వు కొంచెం టైం ఇవ్వమ్మా దీనికంటే, లేదంటే నాకు టైం లేదంటే, నాకు పర్సనల్గా నా ప్రొఫెషన్ కావాలా, నా కుటుంబం కావాలని టైం ఇవ్వాలని చెప్పంటారు. బతిమిలాడి అలాంటి వాళ్ళని మేము కూడా టైం ఇస్తాము, దయచేసి మీరని చెప్పి వాళ్ళని తెచ్చుకుంటారు నాయకులుగా. మన దేశంలో ఏమీ తెలియని వాళ్ళు, దాని మీద ఆసక్తి లేని వాళ్ళు పదవి ఇస్తానంటే చచ్చిపోయే శవం కూడా నేర్చు కూర్చుంటారు. ఇది ఎంత ఉన్మాదంలో ఉన్నాం మనం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకి సేవ చేయడం కోసం వాళ్ళకి మనం పోషించాలా, సహకరించాలా, వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి పోషించాలా? ఒక్కసారి మనకు అర్థం కాదా ఏం జరుగుతుంది? ఇంకా 100 ప్రశ్నలు అక్కర్లా, బోడంత రాజకీయ సిద్ధాంతాలు అక్కర్లా, డిగ్రీ కాగితాలు అక్కర్లా. నాకు సేవ చేయడం కోసం నాకు డబ్బు ఎందుకు ఇస్తానంటున్నాడు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది అంటే నన్ను బయోకోఫిన్ చేస్తున్నాడు, సమాజం డబ్బంతా తినేస్తున్నాడు. లేదంటే ఉన్మాదంగా అధికారమే పరమావధిగా జీవన్మరణ సమస్యగా భావించి పిచ్చోడు ఉన్మాదం అవుతాడు. పిచ్చోడికి ఓటేస్తే మనం బాగుపడతామా? దేశాన్ని దోచుకునేవాడికి ఓటేస్తే బాగుపడతామా? ఇవాళ జరుగుతుంది రెండు. అయితే పిచ్చోడే ఖర్చు పెడుతున్నాడు, వాడు అనర్హుడు. లేకపోతే దేశాన్ని దోచుకోవాలని ఖర్చు పెడుతున్నాడు, వాడు ప్రమాదకారి. నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను, ఇది మనకు అర్థం కావాలి. సామాన్యుడికి సైతం, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సైతం ఇంగిత జ్ఞానం ఉందా మనకి? ఒక్కసారి ఆ ప్రశ్న వేసుకోవాలి. అది వేసుకుంటే ఒక్క రోజులో అది పరిష్కారం. దీనికి చాలా సమస్యలు ఉన్నాయి. నా ఓటు వల్ల నా బతుకేమవుతుందో అర్థం కానప్పుడు చచ్చునోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలు నిందిస్తే తప్ప, మళ్ళీ ప్రజలు నష్టపోతున్న వాళ్ళు, బలవుతున్న వాళ్ళని నిందించం మనం. నష్టపోతున్న వాళ్ళని నిందించం, నేరం వాళ్ళ మీద పెట్టం. నాయకత్వాన్ని ఇచ్చేవాళ్ళు దేశాన్ని అన్యాయం చేస్తున్నారు. ఎన్నికల వ్యవస్థను మార్చే బాధ్యత ఉన్నవాళ్ళు ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళ బాధ్యత వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని సవరించడం, చెడుని ఆపటం, మంచి మార్గాన్ని చూపెట్టడం. అది పక్కకు మంచిపై పూర్తిగా అధికారం అంటే పెత్తనం చేయటం, మరి దోచుకునే ఆలోచన అంటే ఆయన కాడికి దోచుకోవటం, అహంకారం చూపెట్టడం. అధికారం దానికి నిదర్శనం అయిపోయింది. దాని నుంచి ఈ ప్రజలకు సేవ చేయటం, ఈ వ్యవస్థను మార్చటం, సమర్థులు, నిజాయితీపరులు, నిజాయితీగా హేతుబద్ధమైన ఆలోచనలతో మంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగే అవకాశాన్ని కల్పించడం, యువతకు అవకాశం కల్పించడం, అధికారాన్ని వికేంద్రీకరించడం, దేశాన్ని బాగు చేసే సరైన సిద్ధాంతాన్ని, ఎజెండాని చేపట్టడం, దాన్ని అమలు చేయటం. అలాంటి నాయకత్వం కావాలి. కాలం పడుతుంది, ఇవాళ వెంటనే రాదు. ఇంకో 20-25 ఏళ్ళు పడుతుంది. ఈలోగా కనీసం ఆర్థిక సంపద పెరిగే ఏర్పాటు కావాలి, పెట్టుబడులు పెరిగే ఏర్పాటు కావాలి. అది కూడా లేకపోతే దేశం వల్ల కాడైపోతుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్లో అండి, మీరు చెప్పినట్టు ఎయిదర్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే వచ్చిన తర్వాత మేము చాలా సంపాదించుకుందామనే ఆశతోనే వస్తున్నారు. అండ్ ఇప్పుడు యువత అది ఆలోచించాలి, అంటే మాకు సేవ చేయడానికి మాకెందుకు వీళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కొంచెం అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళు కానీ, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, మీరు చెప్పినట్టు వాళ్ళ సబ్సిడరీస్ కానీ, ఫ్రీ స్కీమ్స్ చూసే ఆ మినిట్లో ఓటేసేస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. కానీ మీరు చూసినట్టయితే చాలా ఏళ్ల నుంచి ఇదే రిపీట్ అవుతుందండి. అంటే ఏదో ఒక మార్పు వచ్చినట్టేమీ అనిపించట్లేదు. రాజకీయంలో డబ్బు పంపిణీ ఇంకా పెరుగుతోంది, ఇంకా చెడిపోతుంది. మిగతా రంగాల్లో చాలా కొన్ని బాగుపడుతున్నాయి, అన్నీ చెడిపోయి. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం కరెంట్, ఒక గంట సేపు మనకు చర్చ ఉంటే ఇక్కడ కరెంట్ ఉండేది కాదు, అంత దైవాధీనమే. 30 ఏళ్ల క్రితం టెలిఫోన్లు అందే కాదు, టెలిఫోన్ కానీ తలప్రాణం తక్కువచ్చేది. కాబట్టి ఇవాళ చాలా రంగాల్లో బాగుపడుతున్నాయి. రాజకీయం మాత్రం కుళ్ళిపోతుంది, దానిలో అనుమానం లేదు. కానీ నిరాశ అక్కర్లేదు. పెద్దానికి కూడా మందు మన ప్రజల్లో చైతన్యము, మనకు ఆలోచన. అందుకనే మిగతా ఎట్లా ఉన్నా కూడా కనీసం ఆర్థిక ప్రగతి అంటూ ఉంటే, మనకు సంపాదన పెరిగే అవకాశం ఉంటే, ఆదాయాలు పెరిగితే ఆలోచన పెరుగుతుంది, కడుపు నిండినవాడికి ధైర్యం వస్తుంది, సమయం చెక్కుతుంది. కడుపు నిండిన వాడికి, ఆకలిగా ఉన్నవాడికి ధైర్యము ఉండదు, సమయము ఉండదు. కాబట్టి కనీసం చూడాల్సింది ఆదాయాలు పెరిగే మార్గం ఎట్లాగా, ఆర్థిక ప్రగతి వచ్చే మార్గం ఎట్లాగా. ఉన్నోళ్ళలో అందరూ సుమారుగా కొన్ని అవలక్షణాలు అందరికీ ఉన్నా కూడా ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలు చూపెట్టేవాళ్ళు, దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సంపద పెంచే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆర్థికాభివృద్ధి దోహదం చేసేవాళ్ళు కనీసం 5, 10, 15 ఏళ్లలో దేశం మారడానికి మార్గాన్ని చూపెడతారు. సామాన్యుల ఆత్మగౌరవాన్ని పెంచుతారు. సామాన్యుడు బిచ్చగాడు కాదు, ఈ దేశంలో పౌరులు బిచ్చగాళ్ళు కాదు, ఎవరికి లొంగుండక్కర్లా. వీళ్ళందరి స్వభావం వీడిని బిచ్చగాడిని చేయాలని చెప్పని, లొంగుండేట్టుగా బానిసం చేయాలని. ముందు మనకు పౌరుషం రావాలి. కాబట్టి రేపు పొద్దున్న ఆదాయం పెరిగితే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉంటే నా బతుకు ఇంకో రకంగా ఉంటుంది కదా, ఆత్మగౌరవం ఉంటుంది కదా. అది మనకు అర్థమైనట్టయితే క్రమక్రమంగా ఈ దేశంలో రాజకీయం మారుతుంది.
సార్ ఇప్పుడు మీ గ్యాలరీలో ఒక ఫోటో చూస్తే అది చాలా ఆలోచింపజేసేలా ఉంది. అది ఒక గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా. అందులో యంగ్ గర్ల్స్కి ప్రాపర్ హైజీన్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ లేనట్టుంది. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న స్టేట్లో గవర్నమెంట్ స్కూల్స్లో వసతులు ఏమైనా మెరుగుపడ్డాయా అండి, లేకపోతే పరిస్థితులు అలాగే ఉన్నాయా? పిన్నెల గతంతో పోలిస్తే ఉదాహరణకి 1980లు 90ల దశకంలో 2000 ప్రాంతంలో కూడా మరీ అధ్వాన్నంగా ఉండేది. కానీ సర్వశిక్ష అభియాన్ అని చెప్పని జాతీయ స్థాయిలో ప్రోగ్రాము, మాధ్యమిక శిక్షా అభియాన్ అని చెప్పని మరొక ప్రోగ్రాము, ఇలా వివిధ రూపాల్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం. కొన్ని చోట్ల సద్వినియోగం చోట కొంచెం మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, కొన్ని చోట్ల బాగుపడలేదు, అంత అనుకున్నంత బాగుపడలేదు, డబ్బు వృధా అయింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మంచి ప్రమాణాల మౌలిక సదుపాయాలు స్కూళ్ళకి అవసరం. అవి ఉన్న మాత్రం చేత మంచి స్కూల్ అనుకోబోకండి. చాలామందికి మనసులో ఈ గందరగోళం ఉన్నది. ఉదాహరణకి పాఠశాల విద్య కోసం చెప్పిన దేశంలో సగటున ఒక 70,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ పెడుతున్నాం. తెలంగాణలో 80,000 రూపాయలు దాటుతుంది ఒక్కొక్క బిడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ 90,000 దాటుతుంది. కానీ ఏమీ నేర్చుకుంటున్నారో పిల్లలను చూస్తే చాలా నిరాశాజనకంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పని మరి వాళ్ళ లెక్కల ప్రకారం 90-96% పాస్ అవుతున్నారు. కానీ ఆ స్థాయిలో కనీస ప్రమాణాలు ఎంతమందికి ఉన్నాయి ఆ పిల్లల కంటే 30-35% ఉన్నాయి. అంటే ఈ పాస్ అంతా ఏమవుతున్నట్లు లెక్క? ఊరికే మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా స్కూళ్ళకి మంచి సదుపాయాలు కావాలి, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ మంచి సదుపాయాలు ఉన్నంత మాత్రం చేత స్కూల్లో విద్య వస్తుంది అనుకోబోకండి. ఆ ప్రయత్నం కొనసాగిద్దాం, కానీ ముందు విద్య వచ్చే ఏర్పాటు జరగాలి. ఇప్పుడు ఒక బిడ్డ ఒక గ్రామీణ కుటుంబంలో పుట్టింది, లేకపోతే ఒక కుర్రాడు ఒక నిరుపేద కుటుంబంలో, ఒక కులవృక్ష గురైన కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులకు చదువు లేదు. దాన్ని నుంచి ఎలా బయటపడతారు వాళ్ళు? పేదరికం నుంచి, కుల వివక్ష నుంచి. ఆత్మగౌరవం ఎట్లా వస్తుంది? విద్య ఒక్కటే సాధనం. ఎందుకంటే తెలివితేటలు మన అదృష్టం కొద్దీ దేవుడు అందరికీ సమానంగా పంచాడు. కాస్త అటు ఇటుగా ఈ కులం, ఈ వర్గం, ఆడ మగ, గ్రామం, పట్టణం, డబ్బున్నోళ్ళు లేదు, చదువుకున్నోళ్ళు లేదు, తేడా లేదు, పంచాడు. ఆ పంచినటువంటి ఆ తెలివితేటలను వికసించే ఏర్పాటు చేసేది విద్య. విద్య బిల్డింగులతోనే రాదు. బిల్డింగులు అవసరం, కానీ బిల్డింగ్తోనే రాదు. ముందు విద్య ప్రతిభ వికసించిందా లేదా, నైపుణ్యం అలవడిందా లేదా, సంపాదించే శక్తి వచ్చిందా లేదా, ఆత్మగౌరవం కలిగిందా లేదా, ఆత్మవిశ్వాసం వచ్చిందా లేదా, అది విద్య నుంచి వస్తుంది. అది జరగకుండా మన చర్చ అంతా కూడా ఇంకా టీచర్లు పెడదాం. ఈ విద్య అంటే అధ్యాపకుల నియామకాల ఏర్పాట్లు. నిజానికి మన దక్షిణాది రాష్ట్రాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ఎందుకని? జనాభా ఒక 15-20 ఏళ్ల నుంచి అదుపులోకి వచ్చేసింది. కాలక్రమేణా ఒకప్పుడు ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, ఆ వయసులో ఉన్న విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. మన రాష్ట్రాల్లో తగ్గుతున్నది. కానీ మన ఆలోచనలో ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఆలోచనలే మనకు ఇప్పుడు కూడా ఉన్నాయి. పిల్లలు ఇంకా అమాంతం పెరిగిపోతున్నారన్న భావంతో ఇంకా టీచర్లను పెట్టడం, ఇంకా క్లాస్ రూమ్స్ అని చెప్పంటున్నాం. కానీ అసలు ఈ డబ్బు ఖర్చు పెట్టిన దానికి పిల్లలు చదువు వస్తుంది, బుద్ధి ఏం వికసిస్తుందని ఆలోచించట్లా. అంటే చర్చ కొంచెం ఊరికే దున్నపోతేందంటే దూడను కట్టేయడం కాకుండా కొంచెం లోతుకి వెళ్ళాలి. మనం పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? చివరికి ప్రమాణం ఏమిటి? ఏ కుటుంబాన్నైనా మీరు చూడండి, ఒక కుటుంబం బాగుపడింది పేదరికం నుంచి ఒక తరం కాలంలో, ఇంకో కుటుంబం బాగుపడలేదు అంటే రెండు తేడాలు కనిపిస్తాయి. ఉన్న వనరులను పొదుపుగా చేసుకుని పెట్టుబడి పెట్టుకుని రేపొద్దున ఆదాయానికి మార్గాలుగా పెట్టిన కుటుంబాలు బాగుపడతాయి. ఉన్న దుబారా చేసి అప్పు చేసి పప్పుగుడి తిని అప్పు భారాన్ని వచ్చే తరం మీద నెట్టి ఆస్తులు పెంచకుండా ఉంటే ఆ కుటుంబాలు నాశనం అవుతాయి. 2, పిల్లలకి మంచి ప్రమాణాలు చదువుచ్చేటి ఏర్పాటు చేసి ప్రతిభ వికసించి ఆ పిల్లలకు కష్టపడి విద్య నేర్చుకుని నైపుణ్యాన్ని పొందితే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ విద్య లేకుండా పైల పర్చేస్గా ఉండి పేరు కాగితమే డిగ్రీ ఉన్నా కూడా ఏమీ జ్ఞానం లేకుండా ఉంటే ఆ కుటుంబాలు నాశనం అవుతాయి. ఈ 2 మార్గాలు. సంపద సృష్టికి, పేదరికం నుంచి బయటపడడానికి, కుల వ్యవస్థ నుంచి బయటపడడానికి, వివక్ష నుంచి బయటపడడానికి, ఆత్మగౌరవం పెరగడానికి, ఆదాయాలు పెరగడానికి 2 మార్గాలు. ఉన్న వనరులు ఏ మేరకు సద్వినియోగం చేశామో, రేపటికి ఏ రకంగా బాటలు వేశామో. 2, మేధస్సుని, మనకున్న అపారమైన శక్తి మేధస్సు వికసించే విద్య అందిందా లేదా. అంచేత ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడాలి. అది లేకపోవటం చాలా దారుణం. ఉన్న కొద్దిగా బాగుపడుతున్నాయి. ఒకప్పుడు కరెంట్ లేని గ్రామాలకు కరెంట్ వస్తుంది, ఇప్పుడు దేశంలో మంచినీళ్ళ గ్రామాలకు మంచినీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. కానీ అంత మాత్రం చేత మనకి పేదరికం పోయినట్టు కాదు. నిజంగా పేదరికం పోవాలి అని చెప్పంటే మంచి విద్య కావాలి,
విద్యా ప్రమాణాలు వికసించాలి. సో ఇప్పుడు ఈ మార్పు ప్రస్తావనలో అండి మీరు లోక్సత్తా నుంచి ఎఫ్డిఆర్ నుంచి చాలా రిఫార్మ్స్ మీద వాటి మీద పనిచేశారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో చూసుకున్నట్టయితే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి, గవర్నమెంట్లో ఏవైనా పోస్ట్ వాళ్ళు హోల్డ్ చేయాలి అంటే ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా వాళ్ళ మీద ఏమీ కేసులు ఉండకూడదు, వాళ్ళకేం క్రైమ్ రేట్ ఉండకూడదు. ఇలాంటివి కొన్ని దేశాల్లో ఆల్రెడీ అమలు చేస్తున్నారు. కానీ మన దాంట్లో చూసుకుంటే ఎక్కడ ఆ రూల్స్ అనేవి లేవు. సో అవి వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే దాని మీద మీరు ఎప్పుడైనా మీరు చెప్పింది ట్రై వాస్తవం కాదు. చేశారా? ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఫలానా చదువు చదవాలి, ఫలానా డిగ్రీ ఉండాలి, పోటీకి అర్హత అని ఎక్కడ లేదు. అమెరికాలో లేదు, బ్రిటన్లో లేదు, జర్మనీలో లేదు, జపాన్లో లేదు. వాళ్ళు ఏం చేశారంటే నువ్వు డిగ్రీ చదివితే అర్హత అని చెప్పినట్టు దేశంలో డిగ్రీ కోకల్లాగా ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నాం కదా డిగ్రీలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, పరీక్షలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, పట్టుకొస్తే అక్షముఖలాదని. కాబట్టి డిగ్రీ కొలమానంగా పెడితే ఏం పనికిరాదు. వాళ్ళు ఏం చేశారు ఆ దేశాల్లో పార్టీల లోపల అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెట్టారు. అధికారాన్ని వికేంద్రీకరించారు. రెండు కీలకమైనవి. అధికారం అంతా కూడా బెర్లిన్లోనో లేకపోతే వాషింగ్టన్ డీసీలోనో లండన్లోనో కాకుండా ఎక్కడికక్కడ స్థానికంగా అధికారం వచ్చే ఏర్పాటు జరిగింది. దాంతో ఏమవుతుంది, ప్రజాహితాన్ని కోరేవాళ్ళు కొంతమందికి ఆసక్తి సహజంగా ఉంటుంది, సొంత విషయాలు కాకుండా మంది విషయం పట్టించుకోవాలని చెప్పని. ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఆ నేర్పరితనం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆ స్థానికంగా ముందు పట్టించుకోవడం మొదలెడితే అరే వెన్నెల బ్రహ్మాండంగా చేసింది ఇక్కడ, మరి అందరికీ బాగా సంతోషంగా ఉంది, వినేలా కొంచెం మన ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కదా, మన ఎంపీ అయితే బాగుంటుంది, వాళ్ళే ఆలోచిస్తారు. అప్పుడు సహజంగానే అర్హత ఉన్నవాళ్ళు, సామర్థ్యాన్ని చూపెట్టగలిగిన వాళ్ళు, ప్రజాసేవ పట్ల మమకారం ఉన్నవాళ్ళు ఎదుగుతారు. మన దేశంలో ఏం చేస్తున్నాం, మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఎంత డబ్బు పెడతావు నువ్వు, ఎన్ని కోట్లు పెడతావు, ఎవరు కూతురు నువ్వు, లేకపోతే ఎవరు కొడుకు నువ్వు, ఏ కులం. ఇంకా నాలుగోది ఏమైనా అడిగితే నీ వెనకాల మంచి 10 మంది వస్తాదులు ఉన్నారా. మనం ఏ అర్హతలు కోరుతున్నాం ఆ అర్హత వాళ్ళు వస్తారు మాకు, కేంద్రీకరించిన పాలన వల్ల. రెండోది మన ఎన్నికల వ్యవస్థ సమర్థుల్ని నిజాయితీ పరుల్ని పైకి తీసుకొచ్చే వ్యవస్థ కాకుండా పోయింది. ఎప్పుడైతే ఒక ఓటు ఎక్కువైతే గెలుపు, ఒక ఓటు తక్కువైతే ఓటమి ఉన్నదో, ఓ పక్కన స్థానిక ప్రభుత్వాలు అధికార వికేంద్రీకరణ లేకపోయాయి, మరో పక్కన ఒక ఓటు ఎక్కువైతే గెలుపు, ఒక ఓటు తక్కువైతే ఓటమి అనగానే ఏదో రకంగా ఓటు నగ్గాలి, ఏదో రకంగా ఓటు పొందాలి, దానికి అర్హుడు ఉన్నాడు, దానికి పనికొచ్చేవాడు పనికొస్తాడు. అది కులం వల్ల, అది డబ్బు వల్ల, తాత్కాలికమైన తాయిలాలో వస్తుందని నమ్మకం ఉండడానికి. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అంచేత ఇదేదో మనం చెడ్డవాళ్ళం కాదు, మనం ఈ దేశంలో ఓటు అంటే అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం అంతే తప్ప, మీరు ఎంఏ డిగ్రీ ఉన్నట్టయితే, ఎంఎస్సీ ఉన్నట్టయితే వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తారు బ్రహ్మాండంగా, కాబట్టి గొప్ప వాళ్ళు వస్తారు అనుకుంటే ఇప్పుడు కూడా 100కి 95 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవాళ్ళే. కాబట్టి ఆ దేశాల్లో ప్రత్యేకంగా విద్యార్హతలు వగేరా లేవు. ఇక రెండోది, నేరస్తులు శిక్ష పడ్డట్టయితే మన దేశంలో పోటీకి అనర్హులు. సెక్షన్ 8 ఉన్నది ప్రజాప్రతినిధి చట్టంలో. దాని ప్రకారం కొన్ని నేరాలు ఎంత శిక్ష పడ్డా అనర్హులు, మిగతా నేరాలు 2 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హులు. అవి ఉన్నాయి. కానీ శిక్ష పడే వాతావరణం ఎక్కడ ఉంది దేశంలో? ప్రధానమంత్రిని హత్య చేస్తే, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని హత్య చేస్తే శ్రీలంక టెర్రరిస్టులు, మరి 18 ఏళ్ళు పట్టింది శిక్ష పడడానికి. కాబట్టి ఈ దేశంలో నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేదు. చట్టబద్ధ పాలన ఎందుకని చెప్పేది, ప్రభుత్వాలు తమ పని తాము చేయడం మానేసినాయి. ఏ పనులు చేయాలో ఆ పనులు పూర్తిగా మానేసినాయి. మీ చావండి, గోండాల పాలన పడండి, లేకపోతే అవినీతినో అధర్మాన్నో లేకపోతే అన్యాయాన్నో భరించి మౌనంగా ఏడుస్తూ కూర్చోండి, అంతే. పరిపాలన అది కాదు. పరిపాలన బటన్ నొక్కటమే, పరిపాలన డబ్బులు పంచడమే, పరిపాలన దోచుకుపోవటమే దాని నుంచి వచ్చే సమస్య. ఇప్పుడండి ఈ 2024 ఎలక్షన్స్ని అందరూ డిఫైనింగ్ ఎలక్షన్స్ అని అంటున్నారు, మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అని. ఇది కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అండి, అంటే దేశానికి ఎలాగా అని? ఎందుకంటే నేను ఇందాక చెప్పానప్పుడు రాజకీయంలో చాలా లొసుగులు కనిపిస్తున్నాయి. దీనికి పెద్దగా దిగాలు పడక్కర్లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇంత విశాలమైన దేశంలో, ఎన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో, ఇంత పేదరికం తాండవిస్తున్న దేశంలో, అవిద్య ఉన్న దేశంలో, గత 500-600 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ఈ మాత్రం గొప్ప విషయం. ఎన్నికలు జరుగుతున్నాయి, సజావుగా జరుగుతున్నాయి, ఓట్ల కొనుగోలు ఇవన్నీ వెనకాలన్నా కూడా పోలింగ్ బూత్ దగ్గర అన్యాయాలు లేవు. ఎన్నికైన వాళ్ళు ప్రభుత్వంలో కూర్చుంటున్నారు, శాంతియుతంగా ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజకీయ స్వేచ్ఛలు ఉన్నాయి ప్రజలందరికీ కూడా.
కానీ ఈ లొసుగుల్ని సవరించాలి అని చెప్పిన ప్రయత్నం జరగకపోయినట్టయితే మనం చాలా తీవ్రంగా నష్టపోతాం. ఈ నేపథ్యంలో మనకు అదృష్టం ఏంటంటే గత 30 ఏళ్లుగా ఈ దేశంలో అందరు ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కొంతమేర గతంతో పోలిస్తే కాస్త బాగు చేశారు. మరి గతంలాగా లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం పెట్టి జనం ఏ రకంగా ఎదగకుండా చేసేది మూర్ఖపు ఆలోచన ఉండేవి. దాన్ని కొంతమేరకు పక్కన పెట్టారు. సంపద సృష్టి కానీ ఆదాయాలు కొంచెం పెరగడం కానీ ఆర్థిక ప్రగతికి దోహదం జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే ప్రపంచంలో మిగతా దేశాల్లో చైనాతో సహా సంపన్న దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో, యూరప్లో అనుకున్నంత ప్రగతి రావట్లేదు. వివిధ కారణాల వల్ల కొంచెం స్తబ్దత వచ్చింది. ఆ నేపథ్యంలో పెద్ద దేశాల్లో కాస్త వేగంగా ఆర్థికంగా పెరిగే అవకాశం మన దేశానికి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయంలో మిగతా పొరపాట్లు సవరిస్తే సంతోషం, అవి సవరించకపోయినా కనీసం జరుగుతున్న మంచిని పెంచేటువంటి ఆలోచన, వ్యూహము, ఆ చాతుర్యము, నైపుణ్యము అది ఉన్నవాళ్ళు కనుక అధికారంలోకి వస్తే, బాధ్యత చేపట్టినట్టయితే కనీసం ఆర్థికంగా పెరుగుతాం. దాన్ని కూడా చంపేసాం అనుకోండి మనం, ఇక ఈ దేశానికి ఇంకొకటి 1-2 తరాల పాటు మనం చాలా అన్యాయం అయిపోతాం. కాబట్టి ఎందుకు నిర్ణయాత్మకం అంటే వచ్చే 15, 20, 25 ఏళ్ల పాటు చైనా ఎట్లాగైతే 1980-85 బహుశా 1985, 86 నుంచి మొదలైంది. 78లో ఒక సంస్కరణలు వచ్చినా కూడా ఒక 10-12 ఏళ్ళు పట్టింది ఒక ఘాటుని పెట్టడానికి. 1990 నుంచి అనుకోండి, 1990 నుంచి 2020 దాకా 30 ఏళ్ల పాటు ప్రతి ఏడాది సగటున 8, 9, 10% ఆర్థిక ప్రగతిని చైనా చూపెట్టింది. మనం కనీసం 6 నుంచి 8%, 7 నుంచి 8% చూపెట్టడం సాధ్యం. 10%కి వెళ్ళలేకపోవచ్చు. కానీ దానికోసం అని చెప్పని ఒక వ్యూహం ఉండి, దానికోసం తపన ఉండి, ఈ మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, ఆర్థిక ప్రగతి, ఆదాయాల పెంపు, దానికోసం రాజకీయ సంకల్పం ఉండి ఆ మార్గాన్ని చూపెట్టే నాయకత్వం వచ్చి ఈ 25 ఏళ్ళు కనుక ఆర్థిక ప్రగతిని కాపాడుకుంటే అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా బాగు చేసుకోవచ్చు. ఎందుకంటే డబ్బు లేకుండా ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం వేరు, హాయిగా డబ్బులు ఉన్న తర్వాత సమస్య పరిష్కారం వేరు. సమస్యలు ఉండొచ్చు, కానీ డబ్బు ఉంటే సమస్యల స్వరూపం మారుతుంది, పరిష్కారం తేలికవుతుంది. తినడానికే డబ్బు లేకపోయినట్టయితే సమస్య ఎక్కడ, ముందు బతుకు కథ కావాల్సింది. కాబట్టి ఆర్థికంగా పెరగటం ఈవేళ దేశంలో నంబర్ 1 ప్రయారిటీ. ఆ నంబర్ 1 ప్రయారిటీకి అనుకూలంగా వస్తే దేశ భవిష్యత్తు ఒక రకంగా ఉంటుంది. ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం మనకు అనవసరం. దానికి వ్యతిరేకంగా మనం కనుక ఇవాళ తాత్కాలికమైన తాయిలాలకు తృప్తిపడినట్టయితే, ఈ దేశ భవిష్యత్తుకి అంధకారం చేసినట్టయితే, పెట్టుబడులు ప్రోత్సహించకపోయినట్టయితే, వచ్చిన అవకాశం జారబెడుచుకున్నట్టయితే దేశం చాలా చాలా దశాబ్దాల పాటు నష్టపోతుంది. కాబట్టి ఈ ఎన్నిక 2024 ఎన్నిక దేశంలో ఆర్థిక ప్రగతి దీర్ఘకాలంలో కావాలా, ప్రగతి అక్కర్లేదు, రాజకీయమే కావాలా తేల్చుకోవాలి. అందుకు ఇది ఒక డిఫైనింగ్ ఎలక్షన్గా మారింది. సో ఇప్పుడు చాలామంది న్యూట్రల్ ఓటర్స్ నేను చూసినప్పటికైతే తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది చిన్నప్పటి నుంచి మీ అడ్వైస్ కోసమే చూస్తారండి. అంటే మీరు ఏ పార్టీ అయితే మంచి చేస్తారని అనుకుంటారో ఆ డెసిషన్ మీద చాలామంది ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతున్నారు. సో ఇప్పుడు మీరు వాళ్ళకి అట్ లాస్ట్ ఇచ్చే అడ్వైస్ ఏంటండి? అంటే ఈ ఎస్పెషలీ 2024 మనం డిఫైనింగ్ ఎలక్షన్ అనుకున్నాం కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ మీద వాళ్ళు సరైన నాయకుడికి ఓటు వేయాలని మీరు ఏ సలహా ఇస్తారండి? మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, ఆర్థిక ప్రగతి, ఆదాయాల పెంపు, నైపుణ్యాలను పెంచడం తగ్గట్టుగా సమాజాన్ని తయారు చేయడం. దీనికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళ పక్కకు మీ మొగ్గు చూపండి, మిగతావన్నీ పక్కన పెట్టండి. మిగతా వాటిలో తేడాలు లేవు, అంతతో ఆగిపోకండి. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు ఎవరు నెగ్గుతారని కాదు, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని. ఎన్నికలంతా దానికి గట్టిగా కట్టుబడినట్టుగా గొంతు చెప్పండి. రేపొద్దు మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఇవాళ ఒక మాట చెప్పలేకపోతే ఇంకో పని చేస్తారనుకోండి, గొంతు చెప్పండి. మూడోది ఆర్థిక ప్రగతి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవసరం, దాంతో చాలదు. మంచి ప్రమాణాల విద్య, అంటే డబ్బులు కాదు, మేధస్సు వికసించాలి. మంచి ఆరోగ్యం, చిన్న చిన్న పట్టణాలు పెరగటం, కోట్లాది మంది గ్రామాల నుంచి మహానగరాలకు దూరంగా వలసపోయి కన్నీళ్లు కార్చే అగత్యాలు లేకుండా చిన్న పట్టణాలను పెంచడం, కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. అంతా మొత్తం ఈ చట్టాన్ని సంస్కరించలే మొత్తం. ఎందుకంటే ఈ దేశంలో బడితోనోడిదే బర్రె. చట్టం ఎవడు అధికారం ఉంటే వాడి చేతుల్లో చట్టం అన్నమాట వాస్తవం. ఈ దేశంలో రాష్ట్రం కానీ జాతీయ స్థాయి కానీ ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. కనీసం కొంతమేర కన్నా కనీసం మనకి తగాదాలు ఉంటే పరిష్కారం న్యాయంగా, వేగంగా, కోర్టులో గూండాల పరం కాకుండా, సిఫారసులకు అవసరం లేకుండా, లంచాలకు లేకుండా పరిష్కారం ఏర్పాటు కావాలి. అట్లాగే మన ఆస్తులకు రక్షణ కావాలి.
ఎవరిది బలం ఉంటే వాడు వచ్చేసి మీ ఆస్తులు ఆక్రమించుకుంటానని చెప్పంటే ఎవడు పెట్టుబడులు పెట్టడం, సంపద పెంచడం, ఆస్తులకు రక్షణ కావాలి. అలాగే మూడోది, సమాజంలో చాలా మేరకు సమాజం వల్ల భద్రత, శాంతి ఉన్నాయి. కానీ పట్టణీకరణ జరుగుతున్నప్పుడు క్రమక్రమంగా సమాజ కట్టుబాట్లు తగ్గిపోతాయి. అందుకే ఎన్నో చోట్ల మనం 13 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం, లేకపోతే మరో చోట మరొకటి, ఇవన్నీ వింటున్నాం. అలా కాకుండా ఒక సుభద్రమైన వాతావరణం ఉన్నది. ఈ దేశంలో మహిళలు పనిచేయడానికి మంచి వాతావరణం ఉన్నది. సురక్షితమైన సమాజం అన్నది నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ కావాలి. కనీసం ఈ పెట్టుబడులు పెంచడము, ఆర్థిక ప్రగతితో పాటు ఈ అంశాల మీద గట్టిగా నిలబడింది. ఎందుకంటే ఆర్థిక ప్రగతికి ఈ అంశాలకు మంచి సంబంధం అన్నది. మీ ఓటే దేశాన్ని మార్చేది, నాయకులు కదా మార్చేది. మీ ఓటే, మీ వాయిస్. మీ వాయిస్ అంటే మీ ఓటు. ఎన్నికైన తర్వాత కూడా పార్టీలు, కులాలు, మతాలు పక్కన పెట్టి ఈ అంశాల మీద ఇది బాగుంటే అంశాల వారీగా మీరు ప్రకటించండి. కానీ మా నాయకుడు ఏం చేసినా కూడా జిందాబాద్, నాకు వ్యతిరేకమైన ఏం చేసినా ముర్దాబాద్ అని చెప్పంటే మనం మనుషులంగా ప్రవర్తించట్లా, మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నాం. మిగతా జనంలాగా ప్రవర్తించట్లా, ఒక తెగలాగా ప్రవర్తిస్తున్నాం. ఈ రాజకీయం తెగలది కాదు, రాజకీయం విజ్ఞత గల మనుషులు నిర్ణయాలు చేసేది. కాబట్టి ఒక పార్టీ ఒక అంశం మీద మంచిగా చేయొచ్చు, ఇంకో అంశం చెడుగా చేయొచ్చు. మంచిగా చేస్తే అభినందించండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి. గత 30 ఏళ్ళుగా ఎవరినైనా కనుక్కోండి మీరు. ఎన్నోసార్లు కొన్ని వందల గంటలు, వేల గంటలు టీవీల్లో చెప్పుంటాను, లేకపోతే కొన్ని వేల పేజీలు రాసుంటాను, మాట్లాడుంటాను. ఏనాడన్నా కూడా అంశాల ప్రాతిపదికగా మంచి చేస్తే బాగున్నది, చెడు చేస్తే బాగోలేదు మార్గం మీద తప్ప ఒక ఘాటుని కట్టేసి ఇది బ్రహ్మాండం, ఇది చెడ్డ అని నా నోటిని చెప్పు రాలి. అది మూర్ఖుల లక్షణం. గుడ్డిగా ఇదంతా ఓకే, ఇదంతా తప్పు అని చెప్పంటాం. దానిలో విచక్షణ లేదు, ఆలోచన లేదు. గుడ్డిగా వాటికి మనం బానిసలు అవుతున్నాం. దాని నుంచి బయటపడాలి. ఆ ప్రయత్నాన్ని చేయండి. ఖచ్చితంగా దేశానికి అందమైన భవిష్యత్తు ఉన్నది. నేను చాలా ఆశావాదిని. నిజమే, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని జీవితం అంతా నిరంతరం వాటిని అధ్యయనం చేసి పరిష్కారాలు కనుక్కోవడంలో, కొంతమేరకు పరిష్కారంలో భాగం అవటంలో నేను సహకరించాను. నా ప్రయత్నం వల్ల ఈ దేశంలో 3 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి, 8-9 పెద్ద పెద్ద చట్టాలు వచ్చినాయి, పాలనా సమాచార హక్కు చట్టంతో పాటు 4-5 పెద్ద పెద్ద విధానాల్లో మార్పులు వచ్చినాయి. దేశంలో అధికారం ఏమీ లేకుండా దీనిలో 10వ వంతు సాధించిన వాళ్ళు కూడా చాలా అరుదు గత 50-60 ఏళ్ళలో. ఆ ధీమాతో చెప్తున్నాడు. అలాగని అంత అయిపోయింది అనుకోవట్లేదు, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ఖచ్చితంగా మనం కొద్దిపాటి ఇంగిత జ్ఞానంతో కనుక ఓటేసినట్టయితే, పార్టీలు, ప్రభుత్వాలు కొద్దిపాటి అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి కొంచెం దేశ భవిష్యత్తు పట్ల కొంచెం మమకారం చూపెట్టినట్టయితే చాలా తేలిగ్గా చాలా సమస్యలను పరిష్కారం చేయగలం. సో యువత అండ్ నేను అట్లీస్ట్ చాలా ఇన్స్పైర్ అయ్యానండి మీ వర్డ్స్తో. మీ సలహాలు, సూచనలు పాటించి డెఫినెట్గా ఈ ఎలక్షన్స్లో ఒక సరైన పార్టీని ఎన్నుకొని మన భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.